గుండ్రేవుల మేము ఆలోచిస్తున్నాము. ఏమంటే అది 3 రాష్ట్రాల పంచాయతీ అంటాడు ఆయన. ఎంఆర్ఓ ఆఫీసులలో, రెవెన్యూ ఆఫీసులలో గానీ ఎక్కడైనా గానీ ప్రభుత్వం ఉద్యోగులకు 2 లక్షల రూపాయల జీతాలు వస్తాయి మనకు సేవలు అందించనీకనే. మరి నీ ఇంటికి, నీ పొలానికి నీళ్లు లేవు అంటే ఎందుకు పోయి అడగడం? నువ్వు నేను కదలకపోతే ప్రభుత్వాలు ఇంకొకసారి జీవో ఇస్తుంది. ఈసారి 2000 నుంచి 4000కు వచ్చినారు, ఈసారి 5000 చెప్తుంది. బడ్జెట్లు పెరిగిపోతాయి, జీవోలు పెరుగుతాయి. ఎంగనూరుకు సీఎం గారు ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చినప్పుడు కూడా గుండ్రేవుల మేము ఆలోచిస్తున్నాము. ఏమంటే అది 3 రాష్ట్రాల పంచాయతీ అంటాడు ఆయన. 2013లోనే జీవో వచ్చినప్పుడు 2014లో రాసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మెలకబెట్టడం ఎందుకు? మనుషులకు అవసరం ఉంటే జీవోలు పక్కన పెట్టి రూల్స్ అన్ని తొక్కి పడేసి అన్న సేవ చేయాలా? మనము వలసల్లో ఫస్ట్, పేదరికంలో ఫస్ట్, చదువు రాని వాళ్ళలో ఫస్ట్, ఇన్ని పెట్టుకున్నాం మనం. మళ్ళీ మనకేముంది? ఒకప్పుడు కృష్ణదేవరాయలు పరిపాలించిన పెద్ద రాజులు పరిపాలించినారు. తుంగభద్ర, హంద్రి లాంటి నీళ్లున్నాయి మనకు. అయినా కూడా మనకి ఎందుకు ఈ దరిద్రం? వలసల్లో ఫస్ట్, పేదరికంలో ఫస్ట్, చదువు రావడంలా 54% తోనే చదువు ఉంది. మనకన్నా ముందు మన్యము, విజయనగరం కాడ అడవిలో ఉండేటోళ్ళు ఉన్నారు. వాళ్ళతో సమానంగా మనం ఉన్నాము. వేరే రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రాల్లో కూడా 80-90 మంది అక్షరాస్యత ఉంది.